Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Arvind Jakshan to Anandinsi, he's been traveling with me as a costume designer in the beginning. So I noticed like he has a flair for storytelling and writing and language and artist and sketches and so it's a creative bent in them. So finally today he's written a novel, then he's making a film, Passion in Chalman. చాలా కొత్తగా ఉంది అండ్ ఆల్సో బ్యాక్డ్రాప్ తను వచ్చిన బ్యాక్డ్రాప్ నుంచి ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైన్ ఇక్కడ ఇదే స్కూల్లో చదివి దాని గురించి చేస్తారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ మోర్ అథెంటిక్ అండ్ ముందే చెప్పినట్టు ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫస్ట్ టైం ఇట్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ఫ్యాషన్ డిజైన్ స్కూల్. సో ఐఎమ్ రియలీ హోప్ఫుల్ ఇట్ విల్ బి రియలీ గుడ్. కంగ్రాచులేషన్స్ జాష్. మ్యూజిక్ టేస్ట్ కూడా ఐ థింక్ హ్యాస్ అ వెరీ గుడ్ మ్యూజిక్. స్క్రిప్ట్ నేను చదివిన దానికి అలా సినిమా వచ్చింటే మాత్రం ఐ థింక్ బిగ్ ఫిల్మ్. సో కంగ్రాచులేషన్స్. అలానే ప్రొడ్యూసర్స్ గారు అందరు కొత్త వాళ్ళు, సో ఫస్ట్ టైం వచ్చి జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్. కంగ్రాచులేషన్స్ అగైన్. అండ్ ఆల్సో ఈ పోస్టర్ మోషే మాకు కూడా చాలా వర్క్ చేశాడు మా లవ్ స్టోరీలో. సో చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. ఓకే. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. హీరో హీరోయిన్కి అందరికీ, ఎడిటర్ గారికి, కంగ్రాట్స్. సో ఐమ్ రియలీ హోపింగ్ దట్ దిస్ విల్ రియలీ డూ వెల్. కొత్త ఫ్లేవర్ తోటి వచ్చే సినిమాలని ఆదరిస్తారు జనరల్గా. ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఫాల్స్ ఇన్ దట్ జానర్. టైటిల్ కూడా బాగుంది. అయితే ప్యాషనెట్, హీస్ ప్యాషనెట్ అబౌట్ ది స్టోరీ. సో కంగ్రాచులేషన్స్. ముందుగా అరవింద్ జాషువా గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ మూవీ పుట్టకముందు ఈ మూవీ నవలగా పబ్లిష్ చేయబడిన ఛాయా పబ్లికేషన్కి థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే ఆ నవల చదివిన తర్వాత అందరు ఇన్స్పైర్ అయ్యి ఈ నవలగా ఉండకూడదు, ఒక మూవీ రావాలని చెప్పి అరవింద్ తపన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మంచి మూవీ తీశాడు. తప్పకుండా అందరూ కూడా ఇటువంటి యంగ్ డైరెక్టర్స్ని అందరూ ప్రోత్సహించాలని కోరుతూ, ఇక ఈ మూవీకి కర్త కర్మ క్రియ అంతా కూడా శేఖర్ కమల్ గారు. శేఖర్ కమల్ గారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఆయన ఎంకరేజ్మెంట్ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఒక కొత్త టాలెంట్ని ఉంటే సరిపోదు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, కాన్స్టెంట్గా సపోర్ట్ చేయడం, అప్డేట్స్ తెలుసుకోవడం, ఎంతవరకు వచ్చింది, ఏమొచ్చిందని. ఆయన అప్పుడు బిజీ మూవీలో ఉన్నప్పుడు కూడా, బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా టైం ఇచ్చి నేను తప్పకుండా వస్తానని చెప్పి మళ్ళీ షూట్కి మళ్ళీ దిల్సునగర్ వెళ్ళి మళ్ళీ అక్కడ షూట్ చేసి చేయడం అనేది చాలా ఆషామాషి సంగతి కాదు. జనరల్గా ఎవరైనా సరే అంత పెద్ద డైరెక్టర్స్ ఏం చెప్తారంటే, వచ్చి నా సెట్ దగ్గరికి వచ్చి, నా లొకేషన్కి వచ్చి
మీ పోస్టర్ లాంచ్ చేసుకోమని చెప్తారు. అట్లా కాకుండా ఎక్కడైతే చదువుకున్నావో అక్కడే నీ పోస్టర్ లాంచ్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేసిన శేఖర్ కమల గారికి మనందరి తరఫున కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈవెంట్ మా చిన్న సినిమా అయినంతమంది మీడియా వచ్చి మాకు ఇచ్చిన అటెన్షన్ చాలా థ్యాంక్స్. ప్యాషన్ యాక్చువల్లీ సపోజ్ చిన్న సినిమా కానీ శేఖర్ చెప్పినట్టు ఇది దాని క్యాన్వాస్ చాలా పెద్దది. ఇదే కాలేజ్ కారిడార్లో నేను చదువుతున్నప్పుడు 10 years బ్యాక్ వాట్ ఎవర్ ఐ సా యాజ్ ఏ స్మాల్ టౌన్ గై, స్మాల్ టౌన్ నుంచి ఇలాంటి పెద్ద కాలేజ్లో వచ్చి పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ పిల్లలు చదివే కాలేజ్లో ఒక మామూలు పిల్లలు చదివితే వాడు ఎటువంటి కష్టాలు పడతాడు, ఎటువంటి బాధలు పడతాడు అనేది నేను ఫీల్ అయ్యి రాసిన కథ ఇది. సో ఫస్ట్ ఈ స్టోరీ రాసిన తర్వాత దీనికి ఇక్కడ దాకా రావడానికి ఆల్మోస్ట్ ద ఎండ్ ఆఫ్ ది షూట్ చివరిదాకా వచ్చేసాము లాస్ట్ కొన్ని రోజులు. సో దీనికి ఇప్పుడు రావడానికి అనేక మంది హెల్ప్ చేశారు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ది స్టేజ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ ది స్టేజ్. డెఫినెట్లీ మై ఫ్యామిలీ, మై వైఫ్ అండ్ మై కిడ్స్ అండ్ ఆల్సో శేఖర్ కమల గారితో నాకు మోర్ దెన్ 20 years అనుబంధం ఉంది. ఆయన ఒక యాక్లైనస్ ఇష్యూ అనమాట. సో శేఖర్ కమల గారు కుబేర తీసుకుంటే మేము కూర్చోలాగా దాంట్లో 1/10 ఆఫ్ బడ్జెట్ తోటి సినిమా తీస్తున్నాం, లిటిల్ మోర్ దెన్ దాట్. బట్ శేఖర్ కమల గారు నన్ను ఇన్స్పైర్ చేశారు. నాకు ఎప్పుడు సినిమాలు అంటే పిచ్చలేదు, కానీ శేఖర్ కమల గారి సినిమా తీసినప్పుడు ఆయన చూపించే ఆ నిబద్ధత, ఆ ప్యాషన్, ఆ మ్యాడ్నెస్, ఆ అబ్సెషన్ చూసి నాకు ఈ ఫీల్డ్ మీద గౌరవం పెరిగింది. సో దట్స్ హౌ ఐ ఎండ్ అప్ బీయింగ్ ఏ డైరెక్టర్. ఆయన ఎంతో హెల్ప్ చేసి, ఎంకరేజ్ చేసి, యాజ్ ఎ డిజైనర్ నాకున్న యాటిట్యూడ్స్ అంతా బేర్ చేసి and he supported me till this point and I'm very grateful. Then Arun sir, ఆయనకి సినిమాతో సంబంధం లేకపోయినా సరే జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్పార్క్ ఆఫ్ టాలెంట్ అని ఆయనకు అనిపించింది. అండ్ నా నవల చూశారు. దాని తర్వాత అది చాలా పెద్ద రిస్క్ యాక్చువల్లీ, మరి ఫస్ట్ టైం ఒక సినిమా మీద ఎంత సపోర్ట్ చేయడం. అరుణ్ గారు కూడా చాలా సపోర్ట్ చేసి, మా ప్రొడ్యూసర్ నరసింహ గారు కూడా చాలా, ఆయన లేరు ఇక్కడ, బట్ నరసింహ గారు చాలా సపోర్ట్ చేసి సినిమాని ఇక్కడ తీసుకొచ్చారు. ఇది బిఫోర్ ఇట్ బికేమ్ ఎ మూవీ, ఇది ఒక బెస్ట్ సెల్లర్ నవల్ కూడా. దాన్ని పబ్లిష్ చేయడానికి నాకు సహాయం చేసిన ఛాయ పబ్లికేషన్స్ అధినేత గారు మోహన్ గారు ఇక్కడ, అండ్ ఆల్సో అరుణాంకులత ఈజ్ ద CEO. దే బోత్ హెల్ప్ మీ టు పబ్లిష్ ద నవల్. అసలు ప్యాషన్ లాంటి సినిమా, ఎక్కువ దీంట్లో ఇంగ్లీష్ టెర్మినాలజీ ఉంది, టైటిల్ ఇట్సెల్ఫ్ ఇస్ ఇంగ్లీష్. బట్ దాన్ని ఒక తెలుగు నవల్లో పబ్లిష్ చేసి ఒక రిస్క్ తీసుకుని దాని బెస్ట్ సెల్లర్, వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్స్ ఆఫ్ ఛాయ పబ్లికేషన్స్గా వాళ్ళు నన్ను ప్రమోట్ చేశారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మోహన్ గారు. కమింగ్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మై సినిమాటోగ్రాఫర్ సురేష్ భట్రాజన్. నాకు పెద్ద ఏం తెలియదు టెక్నికల్గా, బట్ సురేష్ హస్ బీన్ ఏ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. విజువల్గా ఒక కథని చెప్పడంలో ద వే ఈ సపోర్టెడ్ మీ విత్ హిస్ కెమెరా వర్క్ ఇస్ అమేజింగ్ అండ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ లైటింగ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ lighting musicians I've seen in my journey as a costume designer and as a filmmaker. So I'm thankful to Suresh and my music director Henry. Chala manchi mundu when we release music you will understand how to do music. Our music director who is also young talent and kuda first cinema idi, ma cinematographer kuda first cinema idi, naaku kuda first cinema idi. But then we are supported by my editor Nagesh Reddy B garu. ఆయన చాలా పెద్ద సినిమాలు చేశారు. సో ఈజ్ హెల్పింగ్ మీ టు కట్ ద రైట్ కట్. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికొడి గారు, ఈజ్ ఆల్సో చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయినా నా మీద నమ్మకంతో ఆయన కూడా ఒప్పుకున్నారు. అండ్ మై యాక్టర్స్ ఎస్పెషల్లీ ఇది ప్యాషన్ అనేది బేసికల్గా ఇట్స్ ఎ వెరీ ప్యాషనేట్ యాజ్ ద టైటిల్ సజెస్ట్. చాలా చాలా ఎక్కువ ఇంటెన్స్ ఎమోషన్స్తో కూడుకున్న లవ్ స్టోరీ. It is not just happy days. Then actually a template interpret చేయడం ట్రై చేశాను శేఖర్ గారిది, బట్ హ్యాపీ డేస్ ఇస్ మోర్ లైటర్ వెయిన్, బట్ ప్యాషన్ ఇస్ ఇంకొంచెం దాని ఆ పింక్ కలర్లో ఉంటుంది, డీప్ రెడ్ కలర్లో ఉంటుంది. దట్స్ వై యూ సీ ఆల్ ద స్టేజ్ బీయింగ్ ఫిల్డ్ విత్ రెడ్. సో ఇంత ప్యాషనేట్గా చాలా ఎమోషన్స్తో కూడిన స్టోరీని చెప్తున్నప్పుడు యాక్టర్స్ ఎవరు ఉండాలి, వాళ్ళు కంప్లీట్గా మాకు అవైలబుల్గా ఉండాలి అండ్ దే షుడ్ బి ఏబుల్ టు రియల్లీ పుట్ దెమ్సెల్వ్స్ త్రూ లాట్ ఆఫ్ ఫైర్ అండ్ వాటర్ అని చెప్పి అనుకున్నప్పుడు వీ ఫౌండ్ వన్స్ అగైన్ అవర్ హీరో సుదేష్ ఈజ్ ఆల్సో న్యూ టాలెంట్. The soul of the film is definitely the heroine of the film, Zara, and her character plays as Ankita. Ankita also gave a terrific performance. These two did a great job. And Shreya Shisha, she is playing a very important role. She is called the chick in the cinema.
she's stylish and she is bubbly and she is innocent and she is beautiful. So these three pillars చాలా బాగా పర్ఫామ్ చేసి ఒక మామూలు కథ కాదని మనం పోస్ట్ చూస్తూనే తెలుస్తుంది. అండ్ చాలా డీప్ ఎమోషన్స్తో ఉన్న ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే కథని నేను బాగా నమ్ముతున్నాను. ఎందుకంటే దిస్ జనరేషన్ టాకింగ్ డిఫరెంట్ లాంగ్వేజ్. వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళ చేతిలో ఉన్న గ్యాడ్జెట్స్ కానీ వాళ్ళు చేసిన పనులు కానీ అవి చాలా ahead of times for somebody who is not a Gen Z guy. But then he tried to tell that story, love, emotion, obsession. ఇవన్నీ కూడా దే ఆర్ ది సేమ్ ఫర్ ఎవ్రీ జనరేషన్ అంతా. నేను ఇప్పుడు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ 11 o'clock నీకు గుడ్ నైట్ చెప్పి ఇఫ్ యూ సీ హర్ ఎట్ 12:30 ద లాస్ట్ సీన్ యూ స్టిల్ ఫీల్ జెలస్ బికాస్ యూ ద సేమ్ మేల్ guy, you say same obsessions and ఎన్ని ఉంటాయి మనకి, possessiveness and jealousies and stuff. So we're discussing what is love and what is lust, what is just possessiveness and what is obsession. ఇటు మధ్య ఉన్న చిన్న గీతల్ని we try to discuss more elaborately for this generation to feel connected అన్నమాట. So త్వరలో మీ మూవీ is going to hit the theaters. I'm also grateful to my producers Arun Narasimha garu and Arun sir. We have Umesh as our one of our producers and Rajiv. They really deserve a clap because my production house is Red Ants. So Red Ants lo Red పక్కన పెడితే ants are basically చాలా చిన్న జీవులు, బట్ టుగెదర్ ants చాలా పెద్ద పనులు కూడా అటెంప్ట్ చేస్తాయి. సో అట్లా సో బోత్ ఉమేష్ అండ్ రాజీవ్ వాళ్ళు ఎప్పుడు సినిమా తీయలేదు. నేనేదో ఫేస్బుక్లో నా మూవీ గురించి పెడితే దే గాట్ కనెక్టెడ్ అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్. And I'm very grateful to these two friends of mine, other than Arun sir and Shekhar sir. So, talk about anybody else. Subbu, my executive producer, and Arjun, a terrific actor, and my costume designer Shrikant. So we are very grateful. We are all kottole, andaru freshers. We are doing something which is beyond our strength and ability. But then when we come together, the synergy which we form, ఏ పెద్ద సినిమా కూడా తక్కువగా ఉన్నది. మా విజువల్స్ చూసినప్పుడు మీరు కూడా అగ్రీ అవుతారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్.